విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి గ్రామానికి చెందిన రామరాజు ఆవేదన. ఈయనకు గరివిడి గ్రామం పంచాయతీ ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్లో షాపు మరియు ఇల్లు ఉన్నది. అక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన షాపుకు వెనుక కాపు వీధి ఉందని, ఆ వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం వల్ల అక్కడ డ్రైనేజీ మూతపడి ఈయన నివాసం ఉంటున్న ఇంట్లోకి మురుగునీరు చేరుతుందని, ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు తెలియచేసినా పట్టించుకోవటం లేదని, ఆ మురుగునీటి నుంచి వచ్చిన దుర్వాసన వల్ల ఇంట్లోనే ఉండలేక బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నామని రామరాజు తెలిపారు. ఈ సమస్య వల్ల కుటుంబం అనారోగ్యానికి గురి అవుతుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మేమంత బాధపడుతున్నాం దేవుడు తెలుసు. ఆ కళ రక్తం సోకలు వస్తున్నాయి. కళ అంటే రోజు ఎంత చూస్తాం నరకం. పెద్ద మనుషులు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అడిగితే మా ఒక్కలు అన్నామా మా మీద తెరబడుతున్నారు, వచ్చి మా మీద తెరబడుతున్నారు. మరి ఇలాగైతే మేము బతకక్కర్లేదు. ఊర్లోనే ఒకరు అన్నామని మేతకొచ్చి పడిపోతున్నారు. దేవుడి దండం పెట్టుకోండి, దేవుడి దండం పెడతాను. తవ్వుతుంటే తిరగబడుతుంది తిరిగి వచ్చి. ఇలాగైతే మరి అందరూ ఇల్లు కట్టారు, మేము అట్లా ఇల్లు కట్టలేదు. కొనుక్కొని కొట్టుకుంటున్నాం. మా మీద ఎలా ఉంచట్లేదు. ఏ ఊరు నుండి వచ్చావు, ఆ ఊరు నుండి వచ్చావు అని అడుగుతున్నారు. తెలియ ఏ ఊరు నుండి వచ్చావు అని అడుగుతున్నారు. జాగించి మనిషి కూడా కనీసం రావడం లేదు. అది ఆగించి మనిషి కూడా చూసాడు, చూసాడు అతను కూడా పట్టించుకోలేదు. ఒకరు ఇల్లు కట్టామండి, నాకు ఏంటి